Welcome to VKR VNB Polytechnic online coaching classes, Pulsar coaching classes, and we have already discussed in before class about statistics part 1, and now today we are going to see about part 2, and let us look at the bit summa. Next, last class లో 5 bits చూసామా. నెక్స్ట్ 6th bit నుంచి కంటిన్యూ చేస్తున్నాను. చూడండి క్వశ్చన్. If median is equal to 60, mean is equal to 61, then mode is equal to. కింద ఆప్షన్స్ ఇచ్చారు. మీడియన్ ఇచ్చారు, మీన్ ఇచ్చారు, మోడ్ ఇచ్చారు. సో మనకున్న ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో చూద్దాం, ఇక్కడ మనకి మీడియన్ వాల్యూ ఇచ్చారు, మీన్ ఇచ్చారు. సో మీడియన్ ప్లేస్ లో 60 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. నెక్స్ట్ మీన్ ఉన్న చోటేమో 61 పెట్టండి. సో నెక్స్ట్ స్టెప్ 3 into 60 180 మైనస్ 2 into 61 122. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 58. సో 58 ఏ ఆప్షన్ లో చూడమ్మా? మనకి ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ బిట్ చాలా బాగా ఇంపార్టెంట్ నాన్న. మోస్ట్ ఒక బిట్ వస్తుంది మీకు. ఈ సెంట్రల్ టెండెన్సీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద బిట్ ఇస్తారు. ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ టెండెన్సీస్ అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ బిట్ కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7th one, the median of the data 3, 2, 1, 5, 4, 7, 6 is. ఆప్షన్స్ ఇచ్చాడు. నన్ను మీడియన్ అంటే మనకి ఐడియా ఉంది కదా. ఫస్ట్ ఇది గ్రూప్డ్ డేటానా అన్గ్రూప్డ్ డేటానా చూసుకోండి. ఇది అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇచ్చిన డేటా మొత్తాన్ని ఎషనింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. ఎషనింగ్ మీన్స్ స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూకి తీసుకోవాలి. సో ఇచ్చిన నెంబర్స్ అన్ని మనం మెషరింగ్ ఆర్డర్ లో పెడుతున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ మీడియన్ ఎలా చెప్తాం మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆడ్ నెంబర్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో చూసుకోండి. మనకి ఇచ్చింది ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి అబ్జర్వేషన్స్. అంటే ఆడ్ అబ్జర్వేషన్సే కదా. ఆడ్ అబ్జర్వేషన్స్ అంటే మిడిల్ లో ఉన్న వాల్యూని మనకి మీడియన్ అవుతుంది. మిడిల్ లో ఉన్న వాల్యూని ఎలా చెప్తాము? ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్, సెకండ్ ది లాస్ట్ బట్ 1, థర్డ్ ది లాస్ట్ బట్ 2, ఇంకా మిగిలింది ఏంటి మనకి? ఇక్కడ 4 మిగులుతుంది. సో 4 ఈజ్ ద మీడియన్. ఎప్పుడు ఇది మనకి ఆడ్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి మిడిల్ నెంబర్ అయింది. ఒకవేళ ఇన్ కేస్ ఈవెన్ నెంబర్ ఇచ్చుకున్నట్లయితే ఏం చేసేవాళ్ళం? మిడిల్ లో మిగులుతున్న 2 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ తీసుకునేవాళ్ళం. సో ఇక్కడ ఆడ్ అబ్జర్వేషన్సే కాబట్టి మిడిల్ లో ఏ వాల్యూ మిగులుతుంది మనకి? ఇక్కడ 4. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. 8th bit for the data 13, 15, 19, 17. If the consecutive frequencies are 1, 2, 3, 4, then the arithmetic mean is. అర్థమెటిక్ మీన్ అడుగుతున్నాడమ్మా. మనకి ఏంటి? డేటా ఇచ్చి దాటి కరెస్పాండింగ్ గా కాన్సిక్యూటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? F1 x1 ప్లస్ F2 x2 ప్లస్ F3 x3 ప్లస్ F4. 4 ఫ్రీక్వెన్సీస్ 4 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి F4 x4 వరకు తీసుకుంటున్నాం. అదే 5th అబ్జర్వేషన్ 5th ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చుంటే F5 x5 కూడా తీసుకునేవాళ్ళం. హోల్ డివైడెడ్ బై F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ F4. సో మన దగ్గర ఉన్న వాల్యూస్ చూడండి. ఫ్రీక్వెన్సీస్ అంటే ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళు క్లియర్ గా మనకి డేటా చెప్పారు. ఫర్ ద గివెన్ డేటా 13, 15, 19, 17 వాటి ఫ్రీక్వెన్సీస్ ఎంత? 1, 2, 3, 4. సో ఫ్రీక్వెన్సీస్ అంటేనేమో 1, 2, 3, 4, x1, x2, x3, x4 అంటేనేమో 13, 15, 19, 17. సో బయట వాల్యూస్ ఆ వాల్యూ పెడతాము. పైన 1 into 13 13 ప్లస్ 2 15s 30 ప్లస్ 3 19s 57 ప్లస్ 4 17 68 బై 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే 10. పైన న్యూమరేటర్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 168 డివైడెడ్ బై 10. సో ఎంత అవుతుంది ఆన్సర్? 16.8. సో 16.8 ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 9th bit mode of the data 1, 2, 2, 3, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5 is. మోడ్ అంటే ఏం చెప్పుకున్నాం? ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది మనకి గ్రూప్డ్ డేటానా అన్గ్రూప్డ్ డేటా అనేది చూసుకోవాలి. అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటాలో మనం మోడ్ ఎలా చెప్తాము? ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఈస్ కాల్డ్ మోడ్. సో ఇచ్చిన దాంట్లో మోస్ట్ గా ఏది రిపీట్ అవుతుంది మనకి? ఇక్కడ 1 ఒకసారి రిపీట్ అయింది.
2 2 times, 3 3 times, 4 4 times, 5 5 times. సో ఎక్కువగా బాగా మోస్ట్ గా రిపీట్ అయిన వాల్యూ ఏంటి ఇక్కడ 5. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th bit, median of a frequency distribution is అని చెప్పేసి ఇలా ఇచ్చారు. L plus n by 2 minus f by f. 2 సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నాన్న వాడు ఇచ్చిన డేటా బట్టి మనము మీడియన్ ఫార్ములా గ్రూప్డ్ అయితే ఒక రకంగా చెప్తాం. ఇందాక లాస్ట్ బిట్ చేసాం. అన్గ్రూప్డ్ డేటా అయితే ఏంటి, ఎషనింగ్ ఆర్డర్ లో పెట్టి మిడిల్లో ఏది మిగిలితే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే మిడిల్లో మిగిలిన దాన్ని మీడియాని తీసుకుంటాము. ఈవెన్ అబ్జర్వేషన్స్ వస్తే ఆ మిడిల్లో మిగిలిన రెండు వాల్యూస్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఫార్ములా చూడండి, అన్గ్రూప్డ్ డేటాకి ఇచ్చాడా, గ్రూప్డ్ డేటాకి ఇచ్చాడు? గ్రూప్డ్ డేటాకి ఇచ్చాడు. సో మీడియన్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్, ఇది గ్రూప్డ్ డేటా కాబట్టి ఫార్ములా ఏంటి మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. లాస్ట్ క్లాస్ లో మీకు 9th క్లాస్ 10th క్లాస్ లో కూడా వచ్చి ఉంటుంది. సో మీడియన్ ఫార్ములా ఏంటి, L plus n by 2 minus f by f into c. L అంటేనేమో మనకి మనం తీసుకునే మీడియన్ క్లాస్, n అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, f అంటే ఫ్రీక్వెన్సీ, స్మాల్ f అంటే కరెస్పాండింగ్ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, c అంటేనేమో క్లాస్ విడ్త్. ఇదంతా మీకు ఐడియా ఉంటుంది. సో ఫార్ములా వరకు గుర్తుపెట్టుకోండి. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్లయింట్ టు క్లాస్ అని ఇచ్చాడు, మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ కానీ థర్డ్ కానీ, మళ్ళీ సెకండ్ థర్డ్ లో కన్ఫ్యూషన్ ఇస్తాడు. సో జాగ్రత్తగా చూసుకోండి. చూడమ్మా, సెకండ్ థర్డ్ స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ బై ఎఫ్ అనేది హోల్ న్యూమరేటర్ కి ఇచ్చేసాడు. కానీ థర్డ్ దాంట్లో చూడండి, L plus n by 2 minus f by f. సో మనకి ఇక్కడ ఫార్ములా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11th bit, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ AM అంటే మీకు తెలిసి ఐడియా ఉంటుంది కదా, అర్థమెటిక్ మీన్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 10 members is 20. 10 members యొక్క అర్థమెటిక్ మీన్ 20, కామా అగైన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 30 members is 60. మళ్ళీ ఇంకో 30 members యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు, 60. దెన్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ కంబైన్డ్ డేటా అడుగుతున్నాడు. అర్థమవుతుందన్న క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 10 members యొక్క అర్థమెటిక్ మీన్ 20 అంటున్నాడు, మళ్ళీ ఇంకో 30 members యొక్క అర్థమెటిక్ మీన్ 60 అంటున్నాడు. అయితే మొత్తం కంబైన్డ్ డేటా యొక్క అర్థమెటిక్ మీన్ అడుగుతున్నాడు. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ కంబైన్డ్ డేటా ఫార్ములా n1 x1 bar plus n2 x2 bar by n1 plus n2. n1 అంటే ఫస్ట్ అర్థమెటిక్ మీన్ లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయో అది n1. సెకండ్ అర్థమెటిక్ మీన్ లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని n2 అనుకుంటాం. x1 bar x2 bar. x1 bar అంటేనేమో ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాలో వచ్చే మీన్ ని x1 bar అనుకుంటాము. సెకండ్ డేటాలో ఇచ్చిన మీన్ ఏమో x2 bar అనుకుంటాం. సో మనకి ఫార్ములాలో కావాల్సినవి ఉన్నాయా లేవా? అర్థమెటిక్ మీన్ ఆఫ్ కంబైన్డ్ డేటా అంటే n1 x1 bar plus n2 x2 bar by n1 plus n2. ఒకవేళ మనకి థర్డ్ డేటా కూడా ఇచ్చినప్పుడు ఫార్ములా ఎలా అయ్యేది, పైన న్యూమరేటర్ లో m3 x3 bar బై కింద ప్లస్ n3 యాడ్ చేసుకునేవాళ్ళం. ఇక్కడ రెండు డేటాస్ అని ఇచ్చారు కాబట్టి ఇది ఫార్ములా. మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఇచ్చాడు. n1 ఫస్ట్ డేటాలో ఎన్ని నెంబర్స్ చెప్తున్నాడు, 10 అబ్జర్వేషన్స్ 10. సెకండ్ దాంట్లో అబ్జర్వేషన్స్ ఏం చెప్తున్నాడు, 30. సో n2 30. x1 బార్ ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఎంత, 20. సెకండ్ అర్థమెటిక్ మీన్ ఎంత, 60. సో x2 బార్ మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. 10 into 20 plus 30 into 60 whole divided by 10 plus 30. 200 plus 1800 by 40. 200 plus 1800 అంటే 2000 by 40. ఒక 0 క్యాన్సిల్, 200 మిగిలింది. 4 లో 200 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 50 టైమ్స్. సో ఆన్సర్ ఎంత, 50. 50 ఏ ఆప్షన్ లో ఉంది మనకి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12th bit, if the mean is equal to 2p plus q, comma median is equal to p plus 2q, then mode is equal to. మెయిన్ వాల్యూ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు, మోడ్. ఇలా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మెయిన్ ఎంపెరికల్ రిలేషన్షిప్ మీద 100% ఒక బిట్ వస్తుంది. ఎంపెరికల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఫస్ట్ మనకున్న వాల్యూస్ తీసుకోండి. మెయిన్ వాల్యూ ఇచ్చాడు, మీడియన్ అంటే ఏంటి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీడియన్. మీడియన్ వాల్యూ ఎంతమ్మా, p plus 2q మైనస్ 2 into మీన్. మీన్ అంటే ఎంత, 2p plus q. బ్రాకెట్స్ కంపల్సరీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ మీడియన్ ఫస్ట్ బ్రాకెట్ మొత్తం దేంతో ఓపెన్ చేయాలి, మనము 3తో ఓపెన్ చేయాలి.
సెకండ్ బ్రాకెట్ మొత్తం ఇక్కడ మీన్ బ్రాకెట్ మొత్తం దేంతో ఓపెన్ చేయాలి, +2నా -2నా, సింబల్ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ -2తో ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఎలా మారుతుంది, బ్రాకెట్లో ఉన్న దాని ప్రతిదానికి 3 వస్తుంది, 3 × p 3p ప్లస్ కాబట్టి ప్లస్ 3 × 2q అంటే 6q. నెక్స్ట్ ఇక్కడ ముందు చూడండి అమ్మా, ఈ బ్రాకెట్ మొత్తాన్ని 2 మల్టిప్లై చేయాలి, ఇంక్లూడింగ్ 2తో పాటు ఒకటి ఏం ఇవ్వాలి, మైనస్ సింబల్ కూడా ఇవ్వాలి. మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాము అంటే బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్ కి సింబల్ మారుతుంది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో 2p కి యాక్చువల్ గా సింబల్ ఎంత ఉన్నట్టు, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, మైనస్ తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ప్లస్ కాస్త ఎంత అవుతుంది, మైనస్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆపోజిట్ సింబల్ మైనస్. సో -2 × 2p అంటే -4p అవుతుంది, -2 + q అంటే -2q అవుతుంది. నెక్స్ట్ లైక్ టర్మ్స్ సింప్లిఫికేషన్ చేసుకోండి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, pp లైక్ టర్మ్, 3p - 4p అంటే ఎంత, -p. మైనస్ ఎందుకు పెట్టాము, పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెడుతుంది. నెక్స్ట్ q టర్మ్ సింప్లిఫై చేస్తున్నా, +6q - 2q, పెద్దదానికి సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ 6 - 2 అంటే 4 కదా. సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత, -p + 4q. చూడండి అమ్మ, వాడు ఇక్కడ ఏ ఆప్షన్ లో ఇచ్చాడు, -p + 4q. వాడు మనకి ఇలా ఇవ్వకుండా దీన్ని కొంచెం మార్చాడు, ఎలా, ప్లస్ సింబల్ ని ముందుకు పెట్టి మైనస్ సింబల్ ని నెక్స్ట్ కి పెట్టాడు. అంటే -p + 4q ఎలా రాసుకోవచ్చు, 4q - p రాసుకోవచ్చు. 4q ఆప్షన్స్ లో ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 ఉన్నాయి. కానీ నెక్స్ట్ సింబల్ ఏంటి, మైనస్. మైనస్ ఒక్క చోటనే ఉంది. నెక్స్ట్ ఏముండాలి, p ఉందా లేదా, ఏ ఆప్షన్ ఇక్కడ ఈ బిట్కి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ బిట్, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 8, 6, 4, x, 3, 6, 0 is 4. Then the value of x is. నన్ను చూడండి, ఇచ్చింది గ్రూప్డ్ డేటానా అన్గ్రూప్డ్ డేటానా. మాక్సిమం మీకు ఇచ్చేటప్పుడు మోస్ట్లీ అన్గ్రూప్డ్ డేటా ఇస్తాడు, కొన్ని 1, 2 గ్రూప్డ్ డేటా కూడా ఇవ్వచ్చు. సో అన్గ్రూప్డ్ చూడండి అమ్మ, అన్గ్రూప్డ్ డేటానే కదా. అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఫార్ములా ఏంటి, మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన వాటిలన్నింటి యొక్క సమ్ అంటే ఏంటి, ప్రతిదాని మధ్యలో ఏం పెట్టుకోవాలి, ప్లస్ సింబల్. ప్రతిదానికి 8 + 6 + 4 + x + 3 + x + 0 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడమ్మా, 1, 2, 3, 4, 5, 6, 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక అన్నోన్ వాల్యూ ఇచ్చాడు. సో అందుకని ఏం చెప్తున్నాడు, ఈ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఇచ్చేసాడు. ఎంతని ఇచ్చాడు మనకి ఇక్కడ, 4. సో 4 ఇస్ మీన్ ప్లేస్ లో 4 పెట్టుకున్నాము, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాము, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుని చివరిగా మనం ఈ అన్నోన్ వాల్యూని తీసుకురాము. డివైడెడ్ బై 7, అటువైపు వెళ్తే ఏమవుతుందమ్మా, ఇంటూ ఏనా అంటే 7 4s are 28 ఏనా కాదా. నెక్స్ట్ పైన 8 + 6 14, 14 + 4 18, మొత్తం 3 + 6 అంటే 27 + x/7. నెక్స్ట్ బై 7 ఇటువైపు వెళ్తే ఇంటూ ఏనా కాదా, అంటే 4 × 7 = 27 + x. 4 7s are 28 is equal to 27 + x. మనకి x వరకే కావాలి అంటే ఈ +27 వద్దు. ఈ ఇటువైపు ఉన్న 27 is equal to అటువైపు వెళ్తే ఎంత అవుతుంది, ప్లస్ సింబల్ తో ఉంది కాబట్టి అటువైపు వెళ్ళేసరికి మైనస్ అవుతుంది. అంటే 28 - 27 is equal to x. సో x వాల్యూ ఎంత అవుతుంది, 1. సో x వాల్యూ అయితే మనం అడిగింది ఏ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 14th bit, the mean of data is 9. If each observation is multiplied by 3 and then one added to each result, find the mean of new observations obtained. ఇలాంటి బిట్స్ బాగా ఇస్తున్నాను నేను, ఒకసారి చూడండి. మీన్ ఆఫ్ డేటా ఎంత అంట, యాక్చువల్ మీన్ ఆఫ్ డేటా 9 అంట. అయితే ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఇస్ మల్టిప్లైడ్ బై 3, ప్రతి అబ్జర్వేషన్ దేంతో మల్టిప్లై చేశారు, 3తో మల్టిప్లై చేసి మళ్ళీ నెక్స్ట్ అండ్ దెన్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ రిజల్ట్. ప్రతి అబ్జర్వేషన్ ని 3తో మల్టిప్లై చేస్తారు, మళ్ళీ ప్రతి అబ్జర్వేషన్ కి ఎంత యాడ్ చేస్తారు, వచ్చిన రిజల్ట్ కి 1 యాడ్ చేస్తున్నారు. దెన్ ఫైండ్ ద న్యూ అబ్జర్వేషన్ సో అబ్టైన్ అన్నారు. యాక్చువల్ గా చూడండి, ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా తీసుకుంటాం, మీన్ x⁻, మీన్ ఆఫ్ న్యూ అబ్జర్వేషన్. యాక్చువల్ గా మీరు 10th క్లాస్ లో చేసేటప్పుడు చాలా పెద్దగా చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి సింపుల్ గా ఏంటంటే ఫార్ములా, మీన్ ఆఫ్ న్యూ అబ్జర్వేషన్ అంటే మల్టిప్లైడ్ ఇంటూ మీన్ ప్లస్ యాడెడ్. డైరెక్ట్ గా ఇలా చేసే వచ్చినారు. ఎంత మల్టిప్లై చేశారు, 3తో. మీన్ ఎంతతో మల్టిప్లై చేశాడు, 3తో. సో 3 × 9 ప్లస్ ప్రతి రిజల్ట్ కి ఎంత యాడ్ చేశాడు, 1.
సో ఇది గుర్తుండాలి మీకు. మీన్ ఆఫ్ ఇలా మల్టిప్లై చేసి యాడ్ చేస్తారన్నప్పుడు మీన్ కి ఫార్ములా ఏంటండి, మల్టిప్లైడ్ ఇంటూ మీన్ ప్లస్ యాడెడ్ వాల్యూ అన్నమాట. సో 3 9s are 27 plus 1. Answer ఎంత అవుతుంది 28. ఏ ఆప్షన్ ఉంది 28? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ హిస్టోగ్రామ్ ద విడ్త్ ఆఫ్ హిస్టోగ్రామ్ అని చెప్పేసాము. మనకి ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ద విడ్త్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్, length of all rectangles are equal, length and width of all rectangles are equal, length and width of all rectangles are proportional. So first చూడండి, మీకు ఐడియా ఉంటుంది హిస్టోగ్రామ్ ఎలా వేస్తామో మన స్టాటిస్టిక్స్. ఎక్స్ యాక్సిస్ మీద విడ్త్ తీసుకుంటాము, వై యాక్సిస్ మీదనేమో లెంత్ తీసుకుంటాం, అవునా కాదా? సో హిస్టోగ్రామ్ అంటే ఇలానే కదా, ఇలా రెక్టాంగిల్సే కదా మనకు ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టోగ్రామ్ లో ఏం కనిపిస్తున్నాయి, రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద విడ్త్ అన్నాము, వై యాక్సిస్ మీద లెంత్ అని చెప్పి తీసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ద విడ్త్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్. నన్న ఫిగర్ లో చూడండి, రెక్టాంగిల్స్ యొక్క విడ్త్ అన్నిటికీ సేమేనా కాదా? సేమ్. విడ్త్ అంటే ఇదేనా కదా, ఆ కింద బేసే కదా. ఇక్కడ ఎంత ఉంది, 0 to 10 అంటే 10 ఉన్నట్టు డిఫరెన్స్. ఇక్కడ ఎంత ఉంది, 20 - 10 అంటే 10 అయినా కాదా? ఇక్కడ కూడా విడ్త్ ఒకేలాగా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి, ద లెంత్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్. లెంత్ అంటే ఏంటమ్మా, హైట్ అయినా కాదా? సో ఈ రెక్టాంగిల్ హైట్ 1 ఉంది, నెక్స్ట్ సెకండ్ రెక్టాంగిల్ హైట్ ఎంత ఉంది 2, నెక్స్ట్ 3 4 5 మళ్ళీ 4. అంటే ఏంటి, రెక్టాంగిల్స్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటుందా, ఉండట్లేదు. క్లియర్ గా మనకి ఫిగర్ నుంచి కనిపిస్తుంది. సో సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ లెంత్ ఎంతమ్మా, విడ్త్ ఎంత 10, లెంత్ ఎంత ఉంది 1, ఈక్వల్ అవుతుందా, అవ్వట్లేదు. నెక్స్ట్ లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ప్రపోర్షన్, ఆర్ ఇన్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటి, యాక్చువల్ గా విడ్త్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ లెంత్ అయితే అప్పుడు ప్రపోర్షన్ అంటాం, అది కాదు. సో ఏ ఆప్షన్ క్లియర్ గా కనిపిస్తుంది మనకి, ద విడ్త్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎక్స్ యాక్సిస్ మీద అన్నిటికి ఒకటే డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా మనకి. So the width of all rectangles are equal in a histogram. So first option is the right answer. 16th bit. In a graphical representation of a frequency distribution, graphical representation antunnadu, good pettukonama word. If the distance between mode and mean is k times the distance between median and mean, then the value of k is. Last time ee question icharu nana, okasari chudandi okasari. Graphical representation lo anta డిస్టెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్. డిస్టెన్స్ బిట్వీన్ అంటున్నా, డిస్టెన్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ అయినా కాదా. సో మోడ్ కి మీన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అవుతుందంట, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్. సో కే ఇంటూ కే టైమ్స్ ఆఫ్ దేనికంట, డిస్టెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్. మీడియన్ కి మీన్ మధ్య ఉన్న డిస్టెన్స్ కే టైమ్స్ ఉందంట. ఏ డిస్టెన్స్ కి, మోడ్ కి మీడ్ కి ఉన్న మధ్య డిస్టెన్స్ కి. అంటే మీనింగ్ ఏంటంటే మోడ్ మైనస్ మీన్ ఈజ్ అంటున్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ అంటున్నాడు కాబట్టి కే ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్ అంటే మీడియన్ మైనస్ మీన్. సో చివరిగా దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ అన్నాడు. సో సింప్లిఫికేషన్. మనకి ఎంపెరికల్ రిలేషన్షిప్ తెలుసు. ఏం తెలుసు, మోడ్ అంటే సెంట్రల్ టెండెన్సీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అంటే ఏంటి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో చూద్దాం. నెక్స్ట్ ఈ మోడ్ ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు, 3 మీడియన్ మైనస్ 2 మీన్ అని రాసుకోవచ్చా. సో అదే రాశాను. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ మీడియన్ మైనస్ మీన్. నెక్స్ట్ నాన్న ఇక్కడ 2 మీన్ మైనస్ మీన్ అంటే 3 మైనస్ 3 మీన్ అని రాసుకోవచ్చా. ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, సో మైనస్ 3 మీన్ అవుతుందా లేదా, ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ మీడియన్ మైనస్ మీన్. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏం కామన్ తీయొచ్చు, 3 కామన్ తీసుకోవచ్చా. అంటే 3 బయటకు వచ్చేస్తే మీడియన్ మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ మీడియన్ మైనస్ మీన్. చూడమ్మా, ఈ బ్రాకెట్ సేమేనా, యాక్చువల్గా ఇక్కడ బ్రాకెట్ ఇంటూలో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ స్టెప్ చూద్దాం. మనకి కే వాల్యూ కావాలి, అవునా. కే పక్కన ఉన్నది ఏంటి, ఇంటూ కదా. ఆ ఇంటూ బ్రాకెట్ మొత్తం అటువైపుకి వెళ్తే ఈజ్ ఈక్వల్ టు కి డివైడెడ్ బై అవుతుందా, అంటే ఇలానైనా మారేది. నెక్స్ట్ స్టెప్ లో చూడండి, బ్రాకెట్ ఒకేసారి క్యాన్సిల్ అవుతుందా, లేదా మీడియన్ మీన్ క్యాన్సిల్ అవుతుందా. బ్రాకెట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 3 ఈజ్ ఈక్వల్ టు కే. సో కే వాల్యూ ఎంత వచ్చింది, 3. ఏ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఈ ఎంపెరికల్ రిలేషన్షిప్ అనేది బాగా ఇంపార్టెంట్. దీని మీద ఒక బిట్ కంపల్సరీ ఇస్తాడు మనకి, గుర్తుపెట్టుకోండి. 17th bit, the mean of 100 observations is 49. 100 observations యొక్క మీన్ ఎంత అని చెప్తున్నాడు, 49. అయితే by an error 60, 70, 80 are registered as 40, 25. ఎర్రర్ అంట, ఎంత ఎర్రర్ వచ్చేస్తుందన్నమా, 60 ఉన్న చోట 60 ఉన్న ప్లేస్లో ఎంత రిజిస్టర్ అయింది, 40గా రిజిస్టర్ అయింది. 70 ప్లేస్లో 20 రిజిస్టర్ అయింది. అలాగే 80 ప్లేస్లో 50గా రిజిస్టర్ అయిందంట ఎర్రర్. అయితే రెస్పెక్టివ్లీ దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, మీన్ అంటే ఫార్ములా ఏంటి మనకి, మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ మీన్ వాల్యూ ఎంత అని చెప్పేశాడు, 49 అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఎన్ x1 ప్లస్ x2 ప్లస్ సోన్ xn, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని అబ్జర్వేషన్స్ బై 100. నేను ఇక్కడ సోన్ ఎందుకు పెట్టాను అంటే వాళ్ళు 100 అబ్జర్వేషన్స్ అన్నాడు కాబట్టి యాక్చువల్గా x100 అని పెట్టుకోవచ్చు, నేను x అని పెట్టాను. నెక్స్ట్ చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి, చివరిగా ఏంటి, కొన్ని అబ్జర్వేషన్స్ 60 ఏమో 40గా రిజిస్టర్ అయిందని చెప్తున్నాడు, 70 ఏమో 20గా రిజిస్టర్ అయింది అన్నాడు, 80 50గా రిజిస్టర్ అయింది అన్నాడు. సో చూడమ్మా, ఈ బై 100 ఇటువైపు వస్తే ఇంటూ అయినా కదా, అంటే 4900 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ సోన్ ప్లస్ xn. ఇప్పుడు ఏం చేద్దాము, 60 యాక్చువల్గా 60 ఉండాలి, సో ప్లస్ 60 వేస్తున్నా. ఎక్స్ట్రాగా అక్కడ రాంగ్గా ఏం రిజిస్టర్ అయింది మనకి, అక్కడ 40 రిజిస్టర్ అయింది, సో మైనస్ 40. నెక్స్ట్ ప్లస్, యాక్చువల్గా ఎంత రిజిస్టర్ అవ్వాలి, 70 ఉండాలి, సో ప్లస్ 70. ఎంత రాంగ్ ఎంత రిజిస్టర్ అయింది, మైనస్ 20. యాక్చువల్ ప్లస్ 80, రాంగ్ ఎంత రిజిస్టర్ అయింది, మైనస్ 50. సో సింప్లిఫై చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది, ఈ పార్ట్ మొత్తం 100 వచ్చింది, ఈ ప్లస్ 100 ఇటువైపు వెళ్తే మైనస్ 100 అయింది. సో 4800 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ సోన్. అంటే సమ్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఎంత వచ్చేసింది మనకి, 4800. ఇప్పుడు కరెక్ట్ మీన్ తీసుకోండి, కరెక్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. కరెక్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత తీసుకోవాలి, 4800 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వాడు ఎంత చెప్పాడు, 100. సో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత మిగిలిందమ్మా, కరెక్ట్ మీన్ 48. సో 48 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఆప్షన్ లో ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఈ బిట్ ఏం లేదు నాన్న, ఫస్ట్ మీన్ ఫార్ములా తీసుకుని మీన్ వాల్యూ తీసుకున్నాము. నెక్స్ట్ ఎలా రిజిస్టర్ అవ్వాలో వాటిని యాడ్ చేస్తాం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి. ఏది రాంగ్ రిజిస్టర్ అయిందో వాటిని మైనస్ చేస్తాం, అప్పుడు కరెక్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మీన్ క్యాల్కులేట్ చేస్తాం. 18th bit, if the mean of first n natural numbers is 15, then the value of n is, first n natural numbers is 15, then the value of n is అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ n natural numbers మీన్ అంటే మీనింగ్ ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, n న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి 1 + 2 + so on n బై టోటల్ నెంబర్ ఎంత అని చెప్పాడు, ఇక్కడ n న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి n తీసుకుంటాం. మీకు ఆల్రెడీ మీకు వస్తుంటుంది, చూసుకోండమ్మా. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి, n × n + 1 / 2 బై n. నెక్స్ట్ ఆ పైన ఉన్న న్యూమరేటర్ టు డినామినేటర్కి వస్తుందా, అంటే ఇలానే కదా వచ్చేది. నెక్స్ట్ చెప్పు, n క్యాన్సిల్. నెక్స్ట్ బై 2 ఇటువైపు వెళ్తే 15కి ఇంటూ అవుతుందా అవదా, అంటే 15 × 2 ఈజ్ ఈక్వల్ టు n + 1, అంటే ఎంత 30. ఈ +1 ఇటువైపు వెళ్తే -1 ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 29. చివరిగా మనం అడిగిన వాల్యూ n కదా. సో ఇక్కడ మీ బిట్ మామూలుగా మీన్ ఫార్ములా గుర్తుంటే అన్ని వేస్తారు, కానీ మనకు గుర్తుకు రావాల్సింది ఏం ఫార్ములా, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2. ఈ ఫార్ములా గుర్తొస్తే ఇదంతా సింప్లిఫికేషన్ చేయగలుగుతాం. సో మొత్తం సింప్లిఫై చేస్తే n వాల్యూ ఎంత వచ్చింది, 9, 29. సో 29 ఏ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 21st bit, a car manufacturing company announced that most of the people are showing interest to purchase red color cars. The measure of central tendency they selected for this observation is. చూడమ్మా, ఓవరాల్ గా చెప్తున్నాడు. ఇప్పుడు సెంట్రల్ టెండెన్సీ అంటేనే మీనింగ్ ఏంటి, టోటల్ ఇచ్చిన డేటాని స్టాటిస్టికల్ గా ఒక సెంట్రల్ వాల్యూ చెప్పటాన్ని మనము సెంట్రల్ టెండెన్సీ అంటాం. అంటే టోటల్ డేటాని ఒక సింగిల్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇక్కడ అదే చెప్పాడు, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అంట అది అనౌన్స్ చేస్తుంది. ఆ కంపెనీ ఏమని అనౌన్స్ చేస్తుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పర్చేస్ రెడ్ కలర్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ షోయింగ్, మోస్ట్ అనేది మనకి మీన్ లో వస్తుందా, మీడియం లో వస్తుందా, మోడ్ లో వస్తుందా,
మీన్ అంటే యావరేజ్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే ఓవరాల్ గా మిడిల్ లో ఎలా ఉందో అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మోడ్ అంటే ఏంటి, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అయినా కాదా. ఇక్కడ ఏ వర్డ్ యూస్ చేస్తాడు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మోస్ట్ అంటాడు, మోస్ట్ గా ఏది రిపీట్ అవుతుంది, రెడ్ కలర్ కార్. అంటే ఇక్కడ యూస్ చేస్తున్న సెంట్రల్ టెండెన్సీ ఏంటి, ఈ వర్డ్ నుంచి మనం ఏం చెప్తాము, మోడ్. సో మోడ్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఏ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అండ్ ఓగివ్ కర్వ్ ఈస్. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ లో పార్ట్ 1 లో చెప్పుకున్నాం. ఓగివ్ కర్వ్ లో ఏం తీసుకుంటామమ్మా, మనకు ఓగివ్ కర్వ్ లో 2 టైప్స్ ఉంటాయి, లెస్ దాన్ ఓగివ్ కర్వ్, గ్రేటర్ దాన్ ఓగివ్ కర్వ్. లెస్ దాన్ ఓగివ్ కర్వ్ లో ఏమో అప్పర్ లిమిట్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాము, గ్రేటర్ దాన్ లోనేమో లోయర్ లిమిట్స్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని వై యాక్సిస్ మీద ఏమో గ్రేటర్ దాన్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. ఏది తీసుకున్నా, ఏది ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాం చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మనం తీసుకునేది. ఓగివ్ కర్వ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రేంజ్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నెంబర్స్ ఈస్. చూద్దాం ఒకసారి. రేంజ్ ఫస్ట్ 10 హోల్ నెంబర్స్ యొక్క రేంజ్. ఫస్ట్ 10 హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10 మనకి హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి, 0, 1, 2, 3, 4, సో 10 వరకు అన్నాడు. 10 వరకు వెళ్దాం, ఎందుకని 0 తీసుకున్నాం కదా, సో 9 వరకు. రేంజ్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, 9 మైనస్ 0, సో 9. సో ఆప్షన్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి 10 కూడా ఇస్తాడు, మీరు 10 తీసుకోవద్దు, ఎందుకని హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నెంబర్స్ తీసుకోమన్నాడంటే 9 తో ఎండ్ అయిపోతుంది. సో 9 మైనస్ 0, సో ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th read. X bar is equal to 41, capital M is equal to 40 and Z is equal to. మీకు గుర్తుకు రావాలి, X bar అంటే మీడియన్, క్యాపిటల్ M అంటే మీడియన్, సారీ X bar అంటే మీను, క్యాపిటల్ M అంటే మీడియన్, Z అంటే మోడ్. గుర్తుపెట్టి ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎంపెరికల్ రిలేషన్షిప్ ఉంది కదా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 3 ఇంటూ మీడియన్ 40 మైనస్ 2 ఇంటూ మీన్ 41. సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 38. సో రైట్ ఆప్షన్ ఏది వస్తుంది, 38 is the right answer కాబట్టి fourth option is the right answer. Next, if the median of 10 observations, 10 observations యొక్క మీడియన్ ఇచ్చేసాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, 10 observations arranged in the ascending order అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఈ నెంబర్స్ అంటే ascending order లో ఇచ్చాడంట. ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ ఎంత అని చెప్తున్నాడు, ఈజ్ 34. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. సో గ్రూపుడా అన్గ్రూపుడా, అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఎషనింగ్ ఆర్డర్ కానీ డిషనింగ్ ఆర్డర్ అని చెప్తాము, వాడే చెప్పేస్తున్నారు క్వశ్చన్లోనే ఎషనింగ్ ఆర్డర్లో ఇచ్చేసామన్నాడు. సో ఎషనింగ్ ఆర్డర్లో తీసుకున్నాం. అయితే ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ వాల్యూ ఎంత అని చెప్పేశాడు, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 34 అన్నాడు. సో మీడియన్ వాల్యూ 34 తీసుకున్నాం. అయితే మనం ఏ వాల్యూ అడుగుతున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. సో చూడమ్మా, మీడియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా చూసుకోవాలి, అన్గ్రూప్డ్ డేటా చెప్పేటప్పుడు ఈవెన్ అబ్జర్వేషన్ అయితే ఒకలా చెప్తాము, ఆడ్ అబ్జర్వేషన్ అయితే ఒకలా చెప్తాము. సో మీకు అలా గుర్తులేకపోయినా పర్లా, ఇబ్బంది లేదు, ఎషనింగ్ ఆర్డర్ లో రాసుకోండి. ఫస్ట్ది లాస్ట్ది క్యాన్సిల్ చేసుకోండి, సెకండ్ది లాస్ట్ బట్ 1ది 27, 40, 28, 39. సింగిల్ గా మిగిలింటే అదే మీడియన్ వాల్యూ అయ్యేది. కానీ ఇక్కడ ఎన్ని టర్మ్స్ మిగిలినాయి, 2 టర్మ్స్ మిగిలి. అంటే ఏంటి, ఇక్కడ ఈవెన్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలని చెప్పండి, మీడియన్ ఆ రెండిటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. రెండిటి యొక్క యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ రెండిటి యొక్క సమ్ తీసుకుని డివైడెడ్ బై 2 వేసుకుంటాం. అంటే 32 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందని చెప్తున్నాడు, మీడియన్ 34 అని ఇచ్చేసారు కదా. సో ఈజ్ ఈక్వల్ టు 34. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి, సింప్లిఫికేషన్ బై 32 ఇటువైపు వస్తే ఇంటూ 32 అయినా, సారీ ఇంటూ 2 కదా, అంటే 68. నెక్స్ట్ ప్లస్ 34 ఇటువైపు వస్తే మైనస్ 34. మనకి ఎక్స్ వరకే కదా కావాల్సింది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 34. సో 34 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఆప్షన్ లో ఉందో చూసుకోండి, సెకండ్ ఆప్షన్. మీడియం చెప్పేటప్పుడు నాన్న ఒకటి చూసుకోండి, ఆడ్ నెంబర్ అయితే మీకు ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనే కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఎషనింగ్ ఆర్డర్ లో రాసేసుకోండి. రాసేసుకున్నాక క్యాన్సిల్ చేసుకొచ్చేసండి. ఫస్ట్ది లాస్ట్ది, సెకండ్ది లాస్ట్ బట్ 1, థర్డ్ది లాస్ట్ బట్ 2, అలా క్యాన్సిల్ చేయగా ఒక నెంబర్ మిగిలింది అనుకోమ్మా, అదే మీడియన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి, 20 టర్మ్స్ మిగిలినాయి కాబట్టి ఆ రెండింటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ మీన్స్ నథింగ్ బట్ ఆ 2 టర్మ్స్ ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 వెయిట్ అనే యావరేజ్. అక్కడి నుంచి సింప్లిఫికేషన్. 26 bit. The median of the marks scored by 100 students in a 25 marks unit test is అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఇది గ్రూప్డ్ డేటానా అన్గ్రూప్డ్ డేటానా,
గ్రూప్డ్గా ఇచ్చాడు. ఎందుకని గ్రూప్స్ కాలేజ్ ఉంది ఇక్కడ 0 to 5 మార్క్స్ అయి వచ్చినాడు 10 స్టూడెంట్స్ 5 to 10 గ్రూప్ వైజ్ ఇచ్చాడు కాబట్టి దీన్ని గ్రూప్ డేటా అంటున్నాము. అన్గ్రూప్డ్ అయితే అక్కడ చూస్తాం. ఇప్పుడు గ్రూప్ డేటా చూస్తున్నాం. ద మీడియన్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్ బై 100 స్టూడెంట్స్ ఇన్ 25 మార్క్స్ యూనిట్ టెస్ట్ ఈజ్ అని చెప్పి ఓవరాల్ గా మీడియన్ వాల్యూ అడుగుతున్నాడు. సో గ్రూప్ డేటా కాబట్టి మీడియన్ ఫార్ములా ఏంటి? L+n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F ఇంటూ C. అంటే మీడియన్ గ్రూప్ డేటాకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే L వాల్యూ తెలియాలి, N వాల్యూ తెలియాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తెలియాలి, ఫ్రీక్వెన్సీ తెలియాలి, C అంటే గ్యాప్ విత్ తెలియాలి. ఎలా చెప్తాము అంటే చూడండి, ఫస్ట్ టేబుల్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఇలా రాసుకున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీడియన్ అంటే ఎప్పుడు ఏమనుకుంటాము? మిడిల్గా ఉన్నదాన్నైనా. ఇక్కడ మిడిల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 10 to 15 అయినా కాదా? సో 10 to 15 తీసుకున్నాం. నెక్స్ట్ ఎల్ చూడండి, ఎల్ అంటే ఏంటి? లోయర్ లిమిట్ కదా మనం తీసుకోవాల్సింది. ఇవి ఎలా అయినా క్లాస్ బౌండరీసే కదా, లిమిట్స్ ఇవ్వలేదు కదా మనకి. అంటే ఏంటి? ఎల్ వాల్యూ ఎంత? 10. నెక్స్ట్ చూడండమ్మా, ఇంకా ఫార్ములాలో ఏం కావాలి? ఎన్ అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీని ఎన్ అంటాం. మొత్తం ఫ్రీక్వెన్సీస్ వేసుకుంటే ఎంత? ఎన్. సో టేబుల్ ఇవ్వగానే ఫస్ట్ మార్క్స్ తీసుకున్నాము, స్టూడెంట్స్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇక్కడ సిఎఫ్ అని కనిపిస్తుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. సో ఆ కాలం కూడా తీసుకోండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ దాంట్లో 10, నెక్స్ట్ 10 + 18 28, 28కి 42 70, 70కి 23 యాడ్ చేస్తే 93, 93కి 7 యాడ్ చేస్తే 100. సో ఇవి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ ఎల్ వాల్యూ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎల్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము? మిడిల్లో ఉన్న క్లాస్ యొక్క లోయర్ లిమిట్నే మనం ఎల్ అని తీసుకుంటాం. సో ఎల్ వాల్యూ 10. ఎన్ వచ్చింది కదా, n/2 అంటే ఏంటి? 100/2 ఎంత? 50. నెక్స్ట్ ఇక్కడ మీడియం క్లాస్ ఏది తీసుకున్నాము? ఈ క్లాస్నే కదా మీడియం క్లాస్ తీసుకున్నాము. ఆ మీడియం క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీనేమో ఎఫ్ అనుకుంటాము. ప్రిసీడింగ్ క్లాస్ అంటే దానిపైన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అని తీసుకుంటాం. ఈ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. అలాగే తీసుకున్నాం కదా. ఎఫ్ అంటే 42. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 28. సి అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అనమాట. మన 5 - 0 అంటే 5, 10 - 5 అయినా 5 అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్ అంటే 5. సో ఎల్ వాల్యూ వచ్చేసింది, ఎన్ వాల్యూ ఉంది, ఎఫ్ తీసుకున్నాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాము, సి అంటే విడ్త్. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, దేని ప్లేస్ లో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సింప్లిఫికేషన్ 50 - 28 22/42 × 5. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై క్యాన్సిల్ అవుతాయి కదా, 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యి మొత్తం సింప్లిఫై చేస్తే 55/21. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఎల్సిఎం ఎంత? 21. 20 క్రాస్ మల్టిప్లికేషన్ కదా, 21 × 10 210 + 55. 55 ఎందుకు వేసాము? ఇక్కడ 10 కింద 1 ఉందని అర్థం. 1 × 55 55. దట్ ఈస్ ఈక్వల్ 265/21. క్యాలిక్యులేషన్ చేసుకుంటే 12.6. సో ఏ ఆప్షన్ లో ఉంది? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. చూడండి, గ్రూప్డ్ డేటానా అన్గ్రూప్డ్ డేటానా? గ్రూప్డ్ ఏమా అన్గ్రూప్డ్ డేటానే కదా. అన్గ్రూప్డ్ లో కూడా ఏంటి? నెక్స్ట్ దీంట్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చేసాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసాడు. సో మీన్ అంటే ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ టు ఇంటూ ఫ్రీక్వెన్సీస్ బై సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. సో మీనింగ్ ఏంటి? 5 × 1 + 10 × 1 + 15 × 1 + 20 × 1 + 25 × 1 30 × 1 + 35 × 1 40 × 1 హోల్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. అంటే 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 అలానే కదా. సింప్లిఫికేషన్ చేయటమే. 5 × 1 = 5 + 10 + 15 + 20 + 30 + 35 + 40. ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 8 వన్స్. 180/8 క్యాన్సిలేషన్ చేస్తే 8 18లో 2 times 16 times 20 మిగిలింది. మళ్ళీ 2 times. మళ్ళీ మొత్తం మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 22.5. ఏ ఆప్షన్లో ఉందమ్మా? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మార్క్స్ scored by 500 students in a 100 marks unit test of mathematics is given below, then their median is. సో ఫస్ట్ వాడు ఇచ్చిన టేబుల్ తీసుకుందాము. ఆప్షన్స్ టేబుల్ తీసుకున్నాక ఏం చేయాలి మనము? మీడియన్ కి గ్రూప్ డేటా కాబట్టి ఫార్ములా ఏం తెలుసు మనకి? ఇలా క్లాస్ బిఫోర్ బిట్ లో చేసాము. L+n/2 - CF/F × C. ఫస్ట్ మార్క్స్ తీసుకోండి, స్టూడెంట్స్ తీసుకోండి. మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ తీసుకోండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? ఫస్ట్ దానికి 100, నెక్స్ట్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ.
ఈ క్లాస్కి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 100 ప్లస్ 200 ప్లస్ 200 400. మళ్ళీ 400కి 100 యాడ్ చేస్తే వచ్చేది మిగిలింది 500. సో ఎల్ వాల్యూ ఇందాక బిఫోర్ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన ఏంటి క్లాస్ లిమిట్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ క్లాస్ బౌండరీస్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అప్పర్ లిమిట్ 25 ఎండ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ లోయర్ లిమిట్ దేంతో స్టార్ట్ అవుతుంది 26తో స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటాము అంటే ఫస్ట్ మీడియం క్లాస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మీడియం క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉన్నది, సో దీన్ని మీడియం క్లాస్ తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎల్ ఎలా తీసుకుంటాము, ఇక్కడ ఒకటే వాల్యూ ఉంటే ఆ వాల్యూని యావరేజ్ తీసుకు సేమ్ తీసుకునేవాళ్ళు. డిఫరెన్స్గా ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే రెండింటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని డివైడెడ్ బై 2 వేయాలి. అంటే 50 ప్లస్ 51/2 అంటే ఎంత 101/2. సో ఎంత అవుతుంది 50.5. ఇది మీడియం క్లాస్గా ఐడెంటిఫై చేసుకున్నాం కదా, దాని ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటాము. ఈ మీడియం క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్గా తీసుకుంటాం. దీని పైన క్లాస్ అంటే ఇదే కదా, దాని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 200. సో సిఎఫ్ అంటే 200 తీసుకుంటాం. చూడమ్మ ఎల్ అంటేనేమో ఈ రెండింటి యొక్క యావరేజ్ 50.5 ప్లస్ n/2. n ఎంత వచ్చింది మనకి టోటల్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 500/2 అంటే 250 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 200 బై ఎఫ్ అంటే ఎంత మన మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 200 ఇంటూ నెక్స్ట్ సి అంటే ఏంటి క్లాస్ విడ్త్ చూసుకున్నాము. ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్ 25 కదా, ప్రతి దాంట్లో ఎన్ని మార్క్స్ తీసుకుంటున్నాడు 25 మార్క్స్ తీసుకుంటున్నాడు. సో 25 సింప్లిఫికేషన్ ఇందాక ప్రాబ్లమే కాబట్టి మొత్తం సింప్లిఫికేషన్ వచ్చింది. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 56.75. 56.75 ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The sum of all deviations of arithmetic mean is the sum of all. మీకు మీన్ యాక్చువల్గా 3 మెథడ్స్గా గ్రూప్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. గ్రూప్ డేటాకి మనము ఫ్రీక్వెన్సీ టేబుల్ తీసుకుని చేస్తాము, లేదా సమ్ ఆఫ్ డీవియేషన్స్ తీసుకుని చేస్తాము. మీకు 10th చెప్పే ఉంటారు. డీవియేషన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫస్ట్ మిడిల్ క్లాస్లో 0 డీవియేషన్ ఉంటే పైన -1, -2, -3 ఎలా ఉంటుంది. కింద క్లాసెస్ యొక్క డీవియేషన్స్ ఎలా ఉంటుంది +1, +2, +3. అంటే సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ ఎప్పుడు మిడిల్లో వాల్యూ ఉండేది ఏంటి మనకి అన్ని యాడ్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత 0. సో ద సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అంటే 40. సో ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. 30th బిట్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ క్లాసెస్ ఆర్. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఈ క్లాసెస్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ అడుగుతున్నాడు. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 7 - 0 లేదా 14 - 7 తీసుకుని ఏ క్లాస్ తీసుకున్నా ఎలా ఉంది ఇంటర్వెల్ 7. సో క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ద క్లాసెస్ అంటే 7. ఇవి నా బిట్స్ మీకు కాన్సెప్ట్ ఒకసారి చూసి బిట్స్ ప్రిపేర్ అంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.